దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపలతో నింపి మమ్మల్ని నడిపిస్తున్న విధానం కొరకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, నిత్యము మాతో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు, ఎంతో నమ్మదగిన వాడు. మేము అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నట్లయితే భూలోకాన్ని స్వతంత్రించినట్టుగా చేస్తానని మీరు వాగ్దానం చేశారు. మీ స్తోత్రాలు. ప్రియులు, దావిదలు, మిఖాయిల్ గారు వారి కుటుంబం అంతటా బట్టి ప్రార్థన చేయించడం గత కొన్ని సంవత్సరాలుగా తెలుసు. కానీ ఇక్కడ పరిచర్య జరుగుతున్నట్టు ఈరోజు చూడడం ఎంత సందర్శించడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి నీకు స్తోత్రం. నాకంటే ముందుగా దైవజనులు అనేక మంది ఈ స్థానంలో ఇక్కడ ఉండి ప్రార్థించారు. మరి ఇక్కడ సేవ జరగడం, సేవ చేయడం ఎంతో కష్టతరమైన పని. నేను చూస్తున్నటువంటి పరిస్థితులు బట్టి ఏదేమైనా మీరు మాకు తోడుగా ఉన్నారు, మీ దాసులకు తోడుగా ఉన్నారు. కనుకనే శ్రమంలో, కష్టతరమైన పరిస్థితుల్లో, అన్ని విషయాలు, అన్ని సందర్భాల్లో నేను మిమ్మల్ని విడువను, ఎడబాయని చెప్పిన దేవుడు. ధైర్యంగా ఉండము, మా పితరులకు తోడుగా దేవుడు, నేడు మాకు తోడుగా ఉండి అన్ని విషయాలు, అన్ని సందర్భాల్లో మీరు మమ్మల్ని నడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో ఎన్నో ఇక్కడ ప్రార్థన విషయాలు అనేకమైన ఉన్నాయి. దైవజనులు ఇప్పటికే ప్రార్థించడం, ఒకరి తర్వాత ఒకరు ప్రార్థిస్తున్నారు. వాళ్ళని కీర్తన పాడి నామాన్ని మహిమపరచడానికి ఇచ్చిన గొప్ప భాగ్యము బట్టి మీకు స్తోత్రాలు. నాతో కూడి యెహోవాను కనపరచుడి, మనమందరం యాగంగా కూడి ఆయన నామమును గొప్ప చేయమన్నాడు కీర్తనకారుడు. అలాగే మేము నిన్ను గొప్ప చేసినప్పుడు, నిన్ను కనపరిచినప్పుడు ఇది అవసరమైన మమ్మల్ని మీరు కనపరుస్తానికి వాగ్దానం చేసిన దేవా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాయినా. ముఖ్యంగా మా భారతదేశ పరిస్థితులు, మా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు. ప్రభు మీరు ముందుగా ఎప్పుడో చెప్పారు, 24 అధ్యాయము 25 మత్తయి సువార్తలో లోకంలో, భూలోకంలో ఇలాంటి పరిస్థితులు ఉంటాయని వచ్చేటప్పుడని మీరు సెలవిచ్చారు. కలవరపడకుడి, భయపడకుడి, జడియకుడి అని చెప్పిన దేవుడు. ప్రభానికి స్తోత్రాలు. ఈ రాజ్య సువార్త భూలోకమంతటా మీకు మాకు సాక్షాత్తుమై, ప్రపంచానికి సాక్షాత్తుమై భూలోకమంతటా ప్రకటింపబడాలి. అటు తర్వాత అంతం వచ్చునని చెప్పిన దేవుడు. అంతం వరకు సహించేవారే ధన్యులని సెలవించిన దేవుడు. అయినా అటువంటి కృపను, సహించే ధన్యత, అటువంటి కృప మాకు మీరు మీ ఆత్మచేత సమృద్ధిగా ఇచ్చి నడిపించవలసిందిగా ప్రార్థన చేయించడం. దైవజనులు మిఖాయిల్ గారు చెప్పారు. మరి భారతదేశంలో, లేక ఆంధ్ర రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఈ రీతిగా సేవకులు సమావేశపరిచి చిన్నగా ప్రారంభించి ప్రభాని సన్నిధిలో ఇలా చేయడం ఎంతో మంచిదని మీ దృష్టికి, మనుషులందరి కోసం, రాజుల కోసం, అధికారుల కోసం, ప్రజల కోసం, అందరి కోసం ప్రార్థించడం మీ దృష్టికి ఎంతో విలువైనది, ఘనమైనదని దేవజనుడు పౌలు గారు తిమోతికి హెచ్చరిక చేసినట్టుగా వ్రాయబడిన మాటలు బట్టి కూడా ప్రార్థన చేయించడం. ఎడతెగక ప్రార్థన చేయండి పౌలు గారు, ఎడతెగక ప్రార్థన చేయండి, ఆత్మాత్మతో ప్రవచించిన మానవద్దని సెలవించిన మీ మాటల కొరకే మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. 7 దినాలు అయినప్పటికీ ప్రభువు మాకు చల్లని వాతావరణం ఇవ్వగల దేవుడు నీవు. ఎందుకంటే సృష్టికర్త నీవు, సృష్టి అంతా మీ చేతిలో ఉంది కనుక నీ చిత్త ప్రకారం నడిపించే దేవుడు. ఆ రీతిలో మమ్మల్ని అందరినీ మీరు నడిపించండి. దైవజనుల ప్రాంతం నుండి, గ్రామాల నుండి, అనేక ప్రాంతాల నుండి ప్రభా ఈ సన్నిధిలో, నీ మందిరంలో ఎదిగిన దేవుడు, వారి వారి కుటుంబాల పరిచర్యలు మీరు బహుగా దీవించండి. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనే సామర్థ్యము, శక్తిని, వివేకాన్ని, జ్ఞానాన్ని తగిన కృపను మీరు ఇచ్చి ఆత్మచేత నడిపించవలసిందిగా ప్రార్థన చేయించడం. ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీరు కనపరుస్తూ ప్రభా మేము మీ దాసులమైన మమ్మల్ని మీ కృపలో ఈ గుడి దినాల్లో, చివరి దినాల్లో, అంత్య దినాల్లో మీ ఆత్మచేత నింపి బలమైన సాధనాలుగా మమ్మల్ని మీరు వాడుకోవలసిందిగా ప్రార్థన చేయించడం. దేవజనుల ఆలోచనలన్నీ మీరు సఫలపరచడం ప్రభానికి స్తోత్రాలు. మీ మహిమార్థమై, మీ సాక్షాత్మ సమస్తాన్ని మీరు జరిగించవలసిందిగా ప్రార్థన చేయించడం. సన్నిధి తోడి ఉంచండి. ముందు జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మీకు మహిమకరంగా జరిగించవలసిందిగా ప్రార్థిస్తూ ఇంటి సమయాన్ని మీ సన్నిధిలో ఉండడానికి అప్పుడు నాకు కూడా ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీ నామాన్ని కనపరుస్తూ అధ్యక్షుల వారిని, దావిదలందరిని బట్టి, కుటుంబాలను బట్టి, పరిచయాలను బట్టి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ, మరి ముఖ్యంగా చదువుతున్న బిడ్డలు, ఎగ్జామ్స్ రాస్తారు, కొంతమంది పాస్ అయ్యే కొంతమంది మిగిలారు, వారి వల్ల తిరిగి రాయడానికి, జయం పొందడానికి గొప్ప భాగ్యం దయచేయండి. మా దేశం అంతటిని, మా ప్రాంతం అంతటిని, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి పరిస్థితిని దైవజనులు చేస్తున్న సేవ పరిచయం ద్వారా నీ వాక్యం విస్తరింపబడినట్లుగా, సంఘాలు విస్తరింపబడినట్లుగా మీ కార్యములు జరిగించండి. నూతనమైన కార్యాలు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధి మా మధ్య నుంచి సమస్తము మీ మహిమార్థమై జరిగించండి. మీరు మాత్రం మహిమ పొందండి. ఆటంకాలన్నీ దూరపరచండి. యేసు క్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన ఘనమైన మహిమగల నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు ప్రభువా. గతించిన కాలమంతా మీ మహాకృపా తోడుగా ఉంచి ప్రభా మీ సన్నిధానంలో ఆయన మరి మరొక సమయము సందర్భము ఈ రీతిగా తండ్రి మరి అయ్యగారికి మిఖాయిల్ అయ్యగారిని అలాగే అమ్మగారిని ప్రేమించి తండ్రి వారిని వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి సంఘాన్ని బట్టి ప్రభా ఇక్కడికి వారు ప్రేమతో ఆహ్వానించగా వచ్చిన సేవకులను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము. నా తండ్రి మీ పరిశుద్ధ ఆత్మ సహకారం ద్వారా ఈ పరిచర్య ముందుకి కొనసాగించడానికి కృపణించినందుకు స్తోత్రాలు తండ్రి. ఆత్మల పట్ల వారికి ఉన్న భారమును బట్టి బాధ్యతను బట్టి మీరు అప్పగించిన ఈ పనులు ప్రభువా మరి నమ్మకంగా కొనసాగించడానికి కృప చూపిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఎన్నో విషయాలు వారు తెలియపరిచారు, అనేకమైన సమస్యలు ప్రభువా ఈ యొక్క భారతదేశంలో నలుమూలల ఎన్నో సమస్యలతో ప్రభువా మీ యొక్క సేవకులు కష్టాలతో ఇబ్బందులతో ఉన్నారు. నా తండ్రి ఎన్నో చోట్ల ప్రభా సువార్తలను ప్రకటిస్తూ ఉండగా అనేక చోట్ల ఎంతో అల్లరు జరుగుతూ ఉన్నది, ఎంతోమంది గాయపరచబడుతూ ఉన్నారు, దూషించబడుతూ ఉన్నారు ప్రభువా తండ్రి. మీ సువార్తకు ఆటంకములు ఎన్నో కలుగుతూ ఉన్నవి ప్రభా. మీ యొక్క కృప ద్వారా అయినా మీరు అప్పగించినది నా తండ్రి, మీరు ఈ యొక్క నలుమూలల మీ యొక్క మార్గములను సరళము చేసుకుని నా యొక్క మార్గమును చూపించడానికి అనేక మందికి సువార్తను ప్రకటించమని, అనేక మందిని నా యొక్క శిష్యులుగా చేయమని మీరు తెలియపరిచారు. అవును తండ్రి, ఎంతోమంది సేవకులు ఈ రీతిగా కష్టపడుతూ ఉన్నారు నా తండ్రి. ఇందులో ప్రభువా నాయన మీరు ఏర్పాటు చేసుకున్న మా తండ్రి అయ్యగారు మిఖాయిల్ అయ్యగారు నాయన సేవకుల పట్ల ఉన్న ఒక మంచి అభిప్రాయం బట్టి ఈ పరిస్థితిని బట్టి తండ్రి వారు చూపించిన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు నా తండ్రి. ఎక్కడ ఎవరు ఏ సేవకులు ఎక్కడ ఇబ్బంది పడకుండా, ఎక్కడ చూసినప్పుడు ఆ పరిస్థితికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా మీ మహాకృప అందరికీ తోడుగా ఉంచిన నాయన. ఎంతోమంది రక్షణ లేని బిడ్డలు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. అనేక చోట్లకి నాయన సువార్త వెళ్తూ ఉన్నది కానీ రక్షణ లేకుండా ఎంతోమంది జీవిస్తూ ఉన్నారు ప్రభా. మీ మహాకృపను తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. మీరు అక్కడ సమీపంలో ఉన్నది కాబట్టి అనేక చోట్ల భూకంపములు జరుగుతాయని చెప్తూ ఉన్నారు, అలాగే జరుగుతూ ఉన్నాయి నాయన. యుద్ధాలు జరుగుతాయని చెప్తూ ఉన్నారు, అలాగే జరుగుతూ ఉన్నాయి ప్రభువా. మీరు అక్కడ నాయన చాలా దగ్గరగా ఉన్నది కాబట్టి ఏ ఆత్మ కూడా నశించిపోకుండా ప్రతి ఒక్కరూ రక్షించబడడానికి మీ కృప దయచేయండి ప్రభువా నా తండ్రి. ఈ భారతదేశమును పాకిస్తాన్ తండ్రి అయ్యా ఎంతో ప్రభా యుద్ధాలకి నాయన వారు సిద్ధమై ఉన్నారు నా తండ్రి. అందరూ నీ ప్రజలే కదా ప్రభా, అందరూ కూడా మీరు సృష్టించిన మనుషులే కాబట్టి ఆయన సమాధానమును దయచేయండి ప్రభా. పాకిస్తాన్మునకు భారతదేశానికి సమాధానము దయచేయండి నాయన. ఇటువంటి కొట్లాట్లు యుద్ధాలు జరగకుండా వాటిని సమాధానపరచండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్న వారిని అధికారులను నాయన మంచి ఆలోచనలతో నడిపించండి. ఎంతోమంది ప్రభా పేదరికంలో జీవిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అయ్యా. చాలామందికి సరైన భోజనము కూడా లేదు ప్రభువా, సరైన వసతి లేని వాళ్ళు ఉన్నారు అయ్యా. సరైన ప్రభా వస్త్రాలు కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చెప్పుకోలేని సమస్యలతో ఎంతోమంది జీవిస్తూ ఉన్నారు తండ్రి. దిక్కులేని వాళ్ళు, తల్లిదండ్రులు లేని వాళ్ళు అయా, బిడ్డలు దూరం చేసుకున్న తల్లిదండ్రులు ఇలాగ ఎంతోమంది ఉన్నారు తండ్రి. వారందరినీ కూడా కనికరించింది ఆయన. మీ కృప ద్వారా కాపాడండి ప్రభువా. ఈ పరిస్థితి నిమిత్తము నా తండ్రి ఎంతోమంది సేవకులు ప్రభా ఎన్నో అవమానాలు భరిస్తూ ఉన్నారు, ఎన్నో నిందలు భరిస్తూ ఉన్నారు. ఎన్నో చోట్ల సత్యమైన సువార్తలు ప్రకటించే చోట నాయన సహకారం లేక ఎంతోమంది ప్రభా ఎన్నో విషయాలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సహాయం నాయన. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని మీరు తెలియపరిచారు ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా సత్యమును జీవించడానికి ఎన్ని ఆటంకాలు వచ్చిన, శ్రమలు వచ్చిన, ఎటువంటి కష్టాలు వచ్చినా సత్యాన్ని విడిచిపెట్టకుండా ప్రభువా
ప్రభువా సర్వసత్యములోనికి మీ యొక్క బిడ్డలను నడిపించడానికి ప్రతి సేవకులకు ప్రభువా మీ యొక్క పరిశుద్ధాత్మను తండ్రి దయచేసి నాయన ఎటువంటి లోకాశలకుల్లోకి పోకుండా తండ్రి ఎటువంటి ధనయ మోహములు మోహ తలంపులు ఎటువంటి చెడ్డ ఆలోచనలు మీ సేవకులలోనికి చొరబడకుండా ఏ అపవాది కూడా ఎవరిని ఆకర్షించకుండా తండ్రి మీ మహాకృపను తోడు ఉంచున్నాయన నా తండ్రి ప్రారంభము కంటే ముగింపు ముఖ్యమంటూ ఉన్నావు నా తండ్రి కార్య సాధకుల వలె ఉండి నాయన ప్రభా అది ముగించలేని వారిగా ఉంటే అది చాలా భయంకరమైన పరిస్థితి అని చెప్తూ ఉన్నావు. ఎన్ని శ్రమలైన పరలోక రాజ్యానికి వారసులుగా ఎంపికైన బిడ్డలు కాబట్టి నాయన తండ్రి ఏ విషయంలోనూ కూడా వారి యొక్క తండ్రి ఎటువంటి లోకాసులకు లొంగిపోకుండా ఎటువంటి యొక్క నాయన శరీర కోరికలకు కానీ ఎటువంటి తన వ్యామోహానికి కానీ ఊగిపోకుండా ప్రభా ప్రతి ఒక్కరు మీ రాజ్య వ్యాప్తి కొరకు పనిచేస్తూ తండ్రి నిత్య రాజ్యములో జీవించే గొప్ప భాగ్యాన్ని నాయన నీ బిడ్డలు కలిగి అనేక ఆత్మలను రక్షించి నడిపించగలిగే శక్తిని సామర్థ్యమును ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. అలాగే నాయన ప్రకటించడానికి ప్రార్థించడానికి మందిరాలు అవసరము ప్రభువా. మీరు ఏర్పాటు చేసి ఉన్నారు తండ్రి మీ సేవకులను వారికి ఎవరైతే మందిరాలు లేక ఇబ్బంది పడుతున్నారో ప్రభువా వారికి మందిరాలను దయచేయండి నాయన స్థలాలను దయచేయండి మందిరాలు దయచేయండి ప్రభువా. అలాగే నాయన మీరు ఇచ్చిన సంఘ బిడ్డలు ప్రభా ప్రతి కుటుంబాలను కూడా దీవించింది నాయన అనేక మంది సేవా పరిస్థితులకు సహకరించే బిడ్డలను లేవనెత్తండి ప్రభువా. అధికారులకు నాయన మీ కృపనుంచండి ప్రభువా. అనేక మంది సహకరించేలాగా సహాయం చేయండి ప్రభువా. నా తండ్రి నేనే మార్గము సత్యము జీవమై ఉన్నానని చెప్తూ ఉన్నారు. వేరే మార్గము లేదని అనేక మంది తెలుసుకోవాలి ప్రభువా. అన్య జనులకు నాయన మీ యొక్క మందిరము ప్రార్థన మందిరముగా ఏర్పడి ఉన్నదని చెప్తూ ఉన్నారు. నా తండ్రి అనేక మంది బిడ్డలు నాయన సత్యము తెలుసుకుని మీ సన్నిధిలో ప్రార్థించాలి. నా తండ్రి మరి అయ్య గారికి ఇచ్చిన సంఘములను ఇచ్చిన నాయన మందిరములను కుటుంబాలను మీ కృపలో ఉంచండి. అందరూ కూడా చక్కటి ఆరోగ్యాలను జీవించడానికి అనేకమైన ఆత్మలు మీ సన్నిధికి నడిపించబడడానికి మంచి పరిస్థితులను కొనసాగించడానికి కృప దయచేయండి అయ్యా. ఎంతో దూర ప్రాంతాల నుంచి మీ బిడ్డలు మీ సేవకులు సన్నిధికి వచ్చి ఉన్నారు. వచ్చిన వారందరి మీద మీ కృప ఉంచండి ప్రభువా. ఇవన్నీ కూడా మంచిగా మీకు మహిమకరంగా జరిపించండి. మీ మాటలు ఆలకించే సమయ సందర్భాలు కూడా ఆశీర్వదించండి. నా తండ్రి ఎంతో మంది బిడ్డలు ఈ ప్రాంతంలో ఏకీపించి ఉన్నారు. ఎవరి సమస్యలతో వచ్చారో మాకు తెలియదు కానీ సమస్తం ఎరిగిన దేవుడు ప్రభువా. ఎవరైనా అనారోగ్యాలతో బాధపడుచు ఉన్నట్లయితే వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి నాయన. ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారేమో తండ్రి వారికి ఆ ఇబ్బందుల నుంచి విడిపించండి ప్రభువా. నా తండ్రి ఆయా వాతావరణం చాలా వేడిగా ఉన్నది ప్రభువా. వృద్ధాప్యములు ఉన్న తల్లిదండ్రులను మీ కృపలో కాపాడండి తండ్రి. అలాగే చిన్న బిడ్డలను చట్టి బిడ్డలను కాపాడండి ప్రభువా. ఎంతో మంది కష్టపడి పనులు చేస్తూ ఉన్నారు, ప్రయాణాలు చేస్తూ ఉన్నారు ప్రభువా. వారి పనుల్లో ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. ప్రతి ఒక్కరూ కూడా సమాధానపరచబడి సత్యమనే వాక్యముతో ప్రతి ఒక్కరూ కూడా బతక స్థానము చేయబడి మీ రాజ్య వారసులుగా జీవించడానికి ఇలా మీ పరిచర్యను దినదినము అభివృద్ధి పరిచి ఆశీర్వదించమని ఘనత మహిమ ప్రభావములు మా తండ్రి మా అందరి ద్వారా మీరే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనలు సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. దేవునికి మహిమ కలుగుగాక. గ్లోరీ గారి వందనాలు. మన మధ్యలో ఉన్న కాపాడు వస్తువులు స్వాతంత్రాది ప్రార్థన చేస్తున్నాం.
దైవజనం పెట్టేవారికి నాయకులు మహాకండ దేవగణాలు తండ్రిగా దేవుడిగా మమ్మల్ని చూడి మమ్మల్ని నడిపించి ప్రేమించి పోషించి జీవితం చేస్తుందేవా నీ ఘనమైన నామములకు స్తుతులు వేలాడుతున్నారు. ఇట్టి విధంగా ఈ యొక్క రోజున వికరాయికర యొక్క చర్చలో సేవకు సదస్సుగా కూడి ఉండడానికి మీరు ఇచ్చిన కృపకై వేలాడుతున్నారు. ఇదిగో ప్రభా అయ్యగారి సేవకు తోడుగా ఉండండి, సాధన దయచేయండి. వారి కుటుంబం తోడుగా ఉండండి, సతీమందరికి తోడుగా ఉండండి, బిడ్డలకు తోడుగా ఉండండి, పరిచయకు తోడుగా ఉండండి. ఇంకా అనేక ప్రాంతాల్లో ఈ యొక్క పరిచయం విస్తరించబడడం సాధన దయచేయండి. దైవ సేవలు ఉన్నారు ప్రభు, దైవ సేవలు తోడుగా ఉండండి. ఈ యొక్క నెల నెల సహవాసంలో ప్రతి ఒక్కరు ఆయన నీవు ఇస్తున్న మాటలు పొందుకురుచు ఈ వాకులు దేకురుచు బలం పొందడానికి సాధన దయచేసి వారి పరిశ్రమలలో బలమును దయచేయండి, వృద్ధిని దయచేసి సహాయం దయచేయండి. మీ కృపా మీ సన్నిధి తోడుగా ఉంచండి. వచ్చిన దైవ సేవకులు అలాగే ఇంకా ఈ అంశం తెలియజేసి ఉన్నారు. ఈ యొక్క పరిచయకు బాగా ఇచ్చించండి, బలపరచండి, సహాయం దయచేయండి. వారి యొక్క మందిర నిర్మాణ విషయంలో సహాయాన్ని అందించండి. ఇంకా మందిరం నిర్మించబడడానికి మీరు సహాయం దయచేయండి, బలపరచండి, సహాయం దయచేయండి. ఆ సుగంధం దానాన్ని దేవుడిగా ఉన్నారు, సహాయం దయచేసి వారి యొక్క ఆలోచన ఆకాంక్షలు నెరవేర్చండి, బలపరచండి. దైవ సేవకులు అనేక మంది యొక్క స్థలంలో ఉండి ఉన్నారు. దైవ సేవకులు కుటుంబాలు తోడుగా ఉన్నాడు, వారి వారి పరిచయకు తోడుగా ఉన్నాడు, సహాయం దయచేయండి. మందిరం లేని పెట్టి తోడుగా ఉన్నాడు, వాటిని మనం కొనసాగించండి, బలపరచండి. ప్రతి ఒక్కరిని బలపరచండి, సహాయం దయచేయండి. అలాగే పాటలు పాడిన బిడ్డలు తోడుగా ఉండి సహాయం దయచేయండి. అలాగే నీ లేచి నీ యొక్క మాటలు ప్రభా పంచుకొస్తుండగా నీ యొక్క సహాయం దయచేసి దైవ సేవకుల్లోని మీరే ఉండి ఆత్మీయ మర్మలను తెలియజేసి బలపరచమని సంగమనం అలాగే ప్రవేశించినటువంటి ప్రతి ఒక్కరిని బలపరిచి సహాయం తెచ్చేసి కనిపించిన వేడుకుంటున్నాము. అలాగే ప్రభా ప్రతి అంశం తోడుగా ఉన్నాడు, సహాయం దయచేయండి. అయ్యగారు ఏ అంశం తెలియజేసి ఉన్నారు ప్రభా ప్రతి అంశం తోడుగా ఉన్నాడు, సహాయం దయచేయండి. యవన బిడ్డలు ఉన్నారు, వారి పరిస్థితుల్లో తోడుగా ఉన్నాడు, సహాయం దయచేయండి. వారి ఎగ్జామ్స్ మంచి మంచి మార్క్సులు పొందుకొని ఆయన మంచి మంచి ఉద్యోగులు పొందుకోవడం సహాయం దయచేయండి. అలాగే వృద్ధులు అనేటువంటి వారికి ఉన్నారు, ఎండలు దగ్గరలో ఉన్నాయి ప్రభా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం శక్తిని బలం దయచేయండి. అలాగే వ్యాధిగ్రస్తులు ఉన్నారు, నేను స్వస్థ మన వాగ్దానం దేవా ప్రతి ఒక్క వ్యాధి నుండి విడుదల దయచేయండి, బలపరచండి. బీపీ షుగర్ ఇత్యాది వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి, సహాయం దయచేయండి. అలాగే నాయన అయ్యగారి కుటుంబంలో ఉన్న బిడ్డలకు తోడుగా ఉన్నాడు, సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరికి మీకు సహాయ సహకారం అందించి బలపరచమని మా ఈ ప్రార్థనలు మనవులు యాచనలు అంగీకరించమని మా రక్షకుడిని ప్రేమ మడేష్ తీసుకోవాలము వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఎవరికి మా ఇవ్వగలను కాక ఎవరైనా ఉన్నారా ఈ సేవల్లో? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దైవజనులందరికీ వందనాలండి. ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరికి 15 నిమిషాలు మెసేజ్. మొదటిగా జోసి గారు.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము. పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము. నీవే నా హల్లెలూయా. అందరం చెప్పండి దగ్గరగా హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో మరి జీవం కలిగినటువంటి గొప్ప దేవుడు ఎలాగున మీ అందరితో కొద్దిసేపు వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చినటువంటి మొదటిగా దేవాది దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే మమ్మల్ని ఎంతో ప్రేమతో ఆహ్వానించినటువంటి దేవసేవకులు దగ్గరికి, వారి కుటుంబానికి, ఆ సంఘానికి వచ్చిన దైవ సేవకులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మంచిది. సమయానికి అనుకూలంగా మరి ముందుకెళ్ళాలి కనుక వాస్తవానికి మాట నేను చూపించి ముందుకెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక
మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినట్లయితే, మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడో చాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతగా సర్వోన్నతగా ప్రేమ కలిగిన యేసయ్యా, మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ మంచి ఉదయకాల సమయం ఇలాగున దైవ సేవకులతో కలిసి ఇలాగన మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మిమ్మల్ని గణపరిచి ఈ గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. అయాదుగు అలాగునే కొద్దిసేపు వాక్య సందేశము అయాదుగు చేయడానికి మీరు కృపణించారు. అయాదుగు నిలబడేది మాత్రమే నేను, నాలో నుండి మీరు మాట్లాడారు ప్రభువా. అయా మీరు మాట్లాడితే అయా ఇక్కడ ఉన్నటువంటి మా అందరికీ అర్థమవుతుంది ప్రభు. మీరే మాలో ఉండి మాట్లాడి మమ్మల్ని బలపరచుమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించగలుగుతున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని వాక్యంలో సెలవిచ్చినట్లుగా మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయబడేవాడు అని చాలా స్పష్టంగా పేర్కొంటుడు ఇలాగ రాయించబడడానికి ఇష్టపడ్డారు. ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే కనుక నేను చెప్పాలనుకున్నటువంటి విషయం, ఈరోజు ఎంతమంది దైవ సేవకులుగా ఈ స్థలానికి మనం రావడం, ఎంతమంది ఈ స్థలానికి వచ్చి ప్రార్థించడానికి ఆసక్తి కలిగి కృపలో మొదటిగా దేవుడిస్తే దీని వెనకాల ఒక బలమైనటువంటి వ్యక్తి ఎవరంటే